నమస్కారం. డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమం ద్వారా మనం కలుసుకోబోతున్న సెలబ్రిటీ కపుల్ 98480. ఏంటి నంబర్ చెప్తున్నా అనుకుంటున్నారా? కాదండి, ఈ మాడ్యులేషన్కి పెట్టింది పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. మరి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అలాగే వారి సతీమణి కృష్ణజ గారిని మనం కలుసుకోబోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం కృష్ణజ గారు. డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు ఇంత బిజీగా ఉంటూ కూడా మా డైన్ విత్ ఎన్టీవీకి ఇంత టైం స్పెండ్ చేసినందుకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ డైన్ విత్ ఎన్టీవీ కార్యక్రమం ద్వారా కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం సార్. సార్, మీ బాల్యం గురించి మాకు చెప్పండి. చదువుకున్న ఊరు, నాటకాలు. మా ఊరు ప్రకాశం జిల్లాలో చాలా వెనకబడ్డ గ్రామం. ప్రకాశం జిల్లా అంటేనే వెనకబడ్డ జిల్లా. మా ఊరు ఇంకా వెనకబడ్డ ప్రాంతం అన్నమాట. అయితే మనం కథల్లో రాసుకునేటువంటి చదువుకునేటువంటి గ్రామంలా ఉంటుంది మా ఊరు. చుట్టూ కొండలు, వాగులు, మధ్యలో ఒక ఏరు, ఆ పక్కన మా ఊరు. చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది మా ఊరు. అందుకే నాకు చిన్నతనం నుంచి మా ఊళ్ళో గడిపిన రోజులు, ఇంత వయసు వచ్చినా ఇన్నాళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా, మా ఊళ్ళో గడిపిన రోజులే నాకు ఇప్పటికీ బాగా మధురంగా అనిపిస్తుంది. అంత ప్రకృతి అందం అంతా మా ఊళ్ళోనే ఉన్నదేమో అనిపిస్తుంది. ఇక మా ఊరు నిండా అప్పుడు కావాల్సినంత మంది నిరక్షరాస్యత ఉండేది. మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది. మా ఊరు నుంచి కాలేజీకి వెళ్ళిన మొట్టమొదటి వాడిని బహుశా నేను, నాతో పాటు ఇంకిద్దరు వచ్చారు ఆ బ్యాచ్. అప్పటిదాకా మా ఊళ్ళో పెద్ద పెద్ద చదువులు లేవు. నాటకాల స్పృహ మాత్రం ఎందుకు మొదటి నుంచి ఉండేది. మా ఊళ్ళో పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు. అప్పుడు ఈ హరిశ్చంద్ర, కృష్ణ తులాభారం, కృష్ణ రాయభారం ఇవన్నీ వేస్తూ ఉండేవాళ్ళు. వీటన్నిటికంటే ముఖ్యంగా బయట నుంచి వచ్చి వీధి నాటకాలు, తోలు బొమ్మలాటలు, హరికథ, బుర్రకథ ఇవి ఎక్కువగా ఉండేవి. వాటిని చూసి ఎక్కువగా తెల్లవాళ్ళు చూసేవాళ్ళు. వాటిని చూసి బాగా ఆనందించేవాళ్ళం. అట్లా వాటి మీద మోజు. క్రమంగా నాటకాలు, హై స్కూల్కి వచ్చేసరికి నాటకాల మీద మోజు, మెల్లమెల్లగా నాటకాల్లో వేషాలు వేయటం. ఇట్లా మా ఊరు నాకు అన్ని విద్యలు, అన్ని పనులు, అన్ని అలవాట్లు నాకు మా ఊరు నుంచే మొదలయ్యాయి. సో నా పూర్తి జీవితం అంతా మా ఊరే. ఏదన్నా కనుక తర్వాత ఉంటే దానికి ఎక్స్టెన్షన్. కాలేజ్కి వెళ్ళానన్నారు, అది ఎంత దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చేది కాలేజ్కి వెళ్ళడానికి? కాలేజీకి మా ఊరు నుంచి ఒంగోలు ఒక 50 కిలోమీటర్ల పైన ఉంటుంది. అంచేత హై స్కూల్ ఏమో మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రైమరీ స్కూల్ వరకు మా ఊళ్ళో చదువుకున్నాను, 5వ తరగతి దాకా. హై స్కూల్ అంతానేమో మా ఊరికి పక్కనున్న వైదన అనే ఊళ్ళో. రోజు 5 కిలోమీటర్లు పొద్దున్న వెళ్ళటం, స్కూల్ అయిపోగానే మళ్ళీ 5 కిలోమీటర్లు రావడం. సార్, అంటే కాలేజ్లో మీరు నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళ? మరి ఇంట్లో ఏమైనా అబ్జెక్షన్ ఉండేదా, లేకపోతే ఎంకరేజ్మెంట్ ఉండేదా? ఎంకరేజ్మెంట్ ఏముంది, అబ్జెక్షన్ లేదు. అసలు ఎప్పుడు నన్ను మా ఇంట్లో ఎవ్వరు కూడా ఎందుకు మనకి నాటకాలని కానీ అనలేదు. నేను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. అంటే స్కూల్ డేస్, ఫ్రెండ్స్ ఇలా గడిచిపోయినప్పటికీ కాలేజ్కి వచ్చిన తర్వాత కాస్తంత రొమాంటిక్ టచ్ యాడ్ అవుతుంది కాలేజ్ డేస్కి. సో అలాంటివి ఏమైనా జరిగిన సంఘటనలు ఉన్నదని కాదు, కానీ నా ధ్యాస అంతా నా నాటకాలు, రిహార్సల్స్ వాటి మీదనే ఎక్కువ చేస్తాను. ఎందుకు అసలు మొదటి నుంచి అట్టే వెళ్ళింది నా మనసంతా. నా పరిచయాలు, ఇప్పుడు చనిపోయిన టి కృష్ణ, డైరెక్టర్ టి కృష్ణ, నేను, ఇప్పుడు డైరెక్టర్ బి గోపాల్, మేమందరం క్లాస్మేట్స్ కాలేజ్లో. సరే, వందే మాత్రం శ్రీనివాసులు, మరుదూరు రాజా వీళ్ళంతా మాకు బాగా జూనియర్స్, సబ్ జూనియర్స్ వాళ్ళు. మాతోటి పాటు ఈతరం పోకూరు బాబురావు, మేమందరం కాలేజ్ మేట్స్ అనమాట, బ్యాచ్ మేట్స్. నేను డ్రమటిక్ జాయింట్ సెక్రటరీ కాలేజీకి, టి కృష్ణ సెక్రటరీ. ఇట్లా ఉండేది అనమాట. మాకు అసలు జీకే సమయం సరిపోదు. ఇప్పుడు నువ్వు అన్నమాటకి అసలు సమయం ఎక్కడుంది మాకు అసలు. కానీ చాలా అద్భుతమైన బ్యాచ్ కదా సార్. కృష్ణ గారు, మీరు, బి గోపాల్ గారు, మన ఎంవిఎస్ హర్నాథరావు, మాదాల రంగారావు, ఎంతమంది, ప్రసాద్ బాబు, గిరిబాబు గారు మాకంటే బాగా సీనియర్. మాకు అసలు తీరికే ఉండేది కదా. రాత్రి మగవాళ్ళు నాటకాలకే, రాత్రి మగవాళ్ళు ఈ సాహిత్యమే. పైగా మేము మా ఆరాధ్యులంతా
శ్రీశ్రీ గారు, బుల్లిమంతు శివరామకృష్ణ గారు. సార్ నాటకాలు వేయడంలో ఎక్కువ థ్రిల్ ఉందంటారా, సినిమాలో వేషం వేయడంలో ఎక్కువ థ్రిల్ ఉందంటారా? ప్రైమరీగా నాటకాలు బాగా బాగుంటాయి. ఓకే. నాటకాలు అనేది ప్రాథమిక స్థాయిలో నాటకాలు బాగా ఇదిగా ఉంటాయి. ఒక నటుడు రాటు తేలాలంటే, ఒక రచయిత రాటు తేలాలంటే నాటకాలు ఎంతో ఉపయోగపడతాయి. నాటకాల్లోనే థ్రిల్ ఎక్కువ ఉంటుంది. సినిమాలు అనేసరికల్లా సినిమా ఒక వ్యాపారం లాగా తయారైంది. అభిరుచి అనేది మనసులో ఉన్నది కాబట్టి పూర్తిగా వ్యాపారం అనడానికి మనసు ఒప్పదు. అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడు కళ వైపు మనం నేర్చుకున్నది చూపించాలని ఈ తపన పడుతూ ఉంటాం. అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ప్రదర్శిస్తుంటాం. కానీ మీ అభిరుచి మీరు చేసేటువంటి ప్రతి క్యారెక్టర్లోనూ కనిపిస్తుంది కాబట్టే కదా సార్ ఇంత సక్సెస్. మీరు ఒకటి ఫోన్ నంబర్ని చెప్పినా కూడా అది ఇప్పటికీ కూడా అదే స్టైల్లో ఇంకా 9848 అంటున్నారు అంటే మరి మీకు ఉండేటువంటి అభిరుచే కదా అది. చాలా మట్టుకు 560-570 సినిమాలు యాక్ట్ చేశాను నేను. పైచులకే ఉన్నాయి కానీ నేను 350 తర్వాత లెక్క పెట్టడం మానేశాను కాబట్టి అంకె విషయంలో నేను చాలా అస్పష్టంగా ఉన్నాను. సేకరిస్తున్నాను నేను కూడా తొందరలో. ఓకే. వీటిలో ఏదన్నా ఒక 20-30 సినిమాల్లో నేను కూడా తప్పులు చేసి ఉంటాను. మరీ అంటలేదు నాకు అంటానికి వీలేదు కానీ చాలా మటుకు ఎక్కువ సినిమాల్లో నేను ఏదన్నా ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, పిచ్చి పిచ్చి పనులు చేయటం, వాటికి దూరంగానే ఉంటూ వచ్చాను. సాధ్యమైనంత వరకు సినిమా అనేది పూర్తిగా నా ఇష్టం కాదు. దర్శకుడు, రచయిత, నిర్మాత వీళ్ళందరూ కలిసి చేసేటువంటి ఎఫర్ట్ అది. వాళ్ళు ఎంతో కృషి చేసి ఒకటి తయారు చేసినప్పుడు కాదు అనటానికి నాకు హక్కు లేదు. కృష్ణయ్య గారు, ఎన్నో కామెడీ పాత్రల్లో మాకు కనిపించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఇంట్లో ఎలా ఉంటారు? ఎంత సరదాగా ఉంటారు? పిక్చర్లో ఎలా ఉంటారో ఆ ఫీల్డ్లో ఇక్కడ ఇంట్లో కూడా అలాగే ఉంటారు. ఓకే. డిఫరెన్స్ ఏమి ఉండదు. డైన్ విత్ ఎన్టీవీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. తొలినాటి అనుభవాలు చెప్పండి మాకు. మీరు సార్ని ఫస్ట్ టైం చూడడం దాని గురించి మా వారే చెప్తారు, నేను చెప్పేదానికంటే. ఆయన సంబంధమే కాబట్టి, బంధువులే కాబట్టి ఓకే, ప్రత్యేకంగా చూడడం అనేది చిన్నప్పటి నుంచే పరిచయం. ఓకే. ఆయన కుటుంబాలే కాబట్టి అందరం కుటుంబాలన్నీ దాదాపుగా అన్ని ఫంక్షన్స్ కలిసేవాళ్ళం, అన్నిట్లోనూ కలిసే ఉండేవాళ్ళం కాబట్టి ఇటువంటి అనుభూతులు ఇటువంటి తక్కువ. ఓకే. కృష్ణయ్య గారు, పెళ్ళైన తర్వాత సార్ ఎప్పుడైనా డైలాగ్ కానీ ఒక చిన్న జోక్ కానీ పేల్చిన ఇన్సిడెంట్ ఏమైనా మీకు గుర్తుందా? ఏదైనా వంట చేసినప్పుడు అన్నాను. ఎప్పుడేవో జోక్స్ వేస్తూనే ఉంటారండి ఆయన, వేయకుండా ఏముంటారు. చాలా జోక్స్ ఉన్నాయి కానీ అందులో నాకు గుర్తుండేవి అంటే చాలా కష్టం చెప్పడం అనేది. వంటలకు ఎప్పుడైనా పేర్లు పెడుతుంటారా? పని బాగానే పెడతారు. అవునా? బాగానే పెడతారు. వింత పేరు ఏమైనా ఎప్పుడైనా పెట్టారా సార్? నేనే అడుగుతాను అన్నమాట. కూర చేసి వడ్డిస్తే దీనికి ఏం పేరు పెట్టావు కూరకంటాను. అదేంటంటే బీరకాయ కూర చేస్తే బీరకాయ కూర ఏం పేరు పెట్టారంటాను. బీరకాయకి ఇంకేదో పెడతాం కదా మనం, ఆలు కుర్మా, ఆలు మటర్ మసాలా ఇట్లా అంటాం కదా. అట్లాగే దీంట్లో నువ్వు ఏది కనపడితే ఇవన్నీ తెచ్చింది వేస్తుంది ఆ కూరలు, ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ. ప్రయోగాలు ఏం లేవు కానీ అప్పుడు చేసేది అనమాట. అప్పుడు చేసినప్పుడు దానికి పేరు ఏదైనా పెట్టదా, పలానా తిన్నామని చెప్పుకుంటాం మేము కూడా బయటికి వెళ్ళి. ఏం తిన్నావు ఇవాళ మధ్యాహ్నం భోజనంలో అంటే పలానా కూర తిన్నామని చెప్పుకుంటుంటాగా, అందుకోసం అడిగేవాడు అనమాట. ఓకే. అంటే బిగినింగ్ డేస్లో వంటలు సార్ కూడా ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళ? ఆయన ఏం లేదండి, ఆయనకి 2 రకాలు వచ్చి చెప్పనా? చెప్పేయండి. జీడిపప్పు పాకం బాగా పడతారండి. ఓకే. చాలా బాగా చేస్తారు. వేరుశనగ పప్పు పాకం ఒకటి. ఓకే. ఇవన్నీ ఏంటంటే మనం అన్ని రెడీ చేసి పెడితే అత్తగారు వచ్చి కలయి పెడతారు చూసారు. బాగా చెప్పారు. జీడిపప్పు పాకం నేను చేస్తుంటాను సార్. ఇంకేముంది సార్, చేయటం తిప్పడమే కదా. పాళ్ళు బాగా కుదురుతాయి, చాలా బాగా. దాంట్లో కర్పూరం, ఓకే, వేలకులు ఇవన్నీ వేసుకుంటూ పాకం ముదురు పాకం రాకుండా, లేత పాకం రాకుండా అచ్చులు చక్కగా వచ్చేలాగా
మీరు చెప్తుంటే దానికి- తినేయాలనిపిస్తుంది. నేను చేసేటప్పుడు మా పిల్లలంతా చుట్టూ మూగుంటారు అనమాట. ఎప్పుడు తయారవుతుందా, ఎప్పుడు తుంచుకొని తిందామని. అప్పుడు అంటూ ఉంటే ఒక స్నాప్ తీస్తే బాగుంటుంది అని. ఓకే. ఆ మధ్య ఒకసారి నేను తయారు చేశాను, అది ముదురు పాకం వచ్చింది, ఏదో గడ్డగట్టిపోయింది అనమాట. చుట్టూ చూస్తే పిల్లలు ఒక్కళ్ళు లేరు. సత్యంగా ఇవాళ నాన్న చేతులు వచ్చి పలుకుని అంతా వెళ్ళిపోయారు. అవునా? ఇది తినారు కదా మరి. ఇంటికి వచ్చిన గెస్టులు ఉంటారు కదా, అప్పుడు రాబోయే సమయానికి వచ్చేవని వాళ్ళకి పెట్టడం, వాళ్ళకి పెడుతుంటాం. వీళ్ళ అక్కయ్య వాళ్ళు వస్తుంటారు అనమాట, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు. రామ్మ పొద్దున కాకరిస్తుంటే నాకు అప్పుడే అనుకున్నారు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అది ఇట్లా పాడైపోయింది సరికొంచెం మా వాళ్ళకి పెట్టాను. వాళ్ళకి పెడుతుంటారనా? సార్ మీరు బిగినింగ్లో చెప్పారు మీ ఊరు గురించి, స్కూలు, కాలేజ్ డేస్. ఎప్పుడైనా మళ్ళీ ఈ మధ్య కాలంలో వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వెళ్తుంది ప్రతి సంవత్సరం. ఓకే. ప్రతి సంవత్సరం 4-3 సార్లు వెళ్తాను. నాకు అత్యంత ప్రేమ కలిగించేది ఏంటంటే, నేను బాగా ఇష్టపడి పెంచుకున్న బత్తాయి తోట అవుతుంది. ఓహో. నాతో పాటు చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళని ఆ గుడి దగ్గర, ఆ బజార్లో, రచ్చబండ దగ్గర కాసేపు కూర్చొనిస్తే కానీ నాకు తృప్తిగా ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే అలిసిపోయాను, ఇక బాగా ఎక్కువైపోయింది పని అని అనుకుంటే పొద్దున్నే మా ఊరు బయలుదేరుతాను. ఒకసారి కనుక అంతరిక్షంలోకి నౌక వెళ్ళేటప్పుడు ఎట్లయితే సోలార్ లైట్ ఛార్జ్ ఇచ్చేస్తారో అట్లాగే ఈ ఛార్జింగ్ నాకు అట్లా పనిచేస్తుంది అనమాట. మా ఊరు వెళ్ళి వచ్చింది నాకు 3 నెలలు పనిచేస్తుంది. ఎందుకో 31 సంవత్సరాల హైదరాబాద్ జీవితం, అంతకుముందు కొంతకాలం పాటు మద్రాసు, అవి ఈ కాస్మోపాలిటన్ లైఫ్ ఏది నా మీద అంతగా ప్రభావం చూపించలేకపోయింది. నేను అంతగా పెద్దగా దానికి ఆకర్షితుడిని కాలేకపోయాను. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, మీరు ఆనందో బ్రహ్మ టైంలో మీరు ఎక్కడైతే ఉన్నారో చాలా మందిని చూసాం షిఫ్ట్ అవ్వటం, మళ్ళీ ఇటు జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ రావటం, కానీ మీరు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఉన్నానో 4-5 సంవత్సరాల తర్వాత, అంటే ఒక 25 ఏళ్ల క్రితం నేను అక్కడే ఇల్లు కట్టాను. అక్కడే ఉంటున్నాను, అక్కడే ఉంటాను. ఇక నాకెందుకు అంత అటాచ్మెంట్. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, పల్లెటూరు లాగా ఉంటుంది. ఎట్లా ఉండాలంటే, మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఆ కాలనీ మొత్తం మా ఇంటికి వస్తుంది. మా కాలనీలో ఎవరు వ్రతం చేసుకున్నా మేము వెళ్తాం. నేను లేకపోతే ఆమె వెళ్తుంది, నాకు కుదరదు కాబట్టి. మా ఇంట్లో దోశలు చేస్తే పక్కన 10 ఇళ్ళకి వెళ్తాయి, పక్క 10 ఇళ్ళలో ఏం చేసినా మా ఇంటికి వస్తాయి. అప్పుడప్పుడు గెట్ టుగెదర్ చేసుకుంటూ ఉంటాం. మా ఆల్మోస్ట్ 30 years నుంచి ఉన్నారేమో కాబట్టి లైఫ్ కావాలి. డబ్బు అనేది చేస్తున్న పని వల్లనో లేకపోతే ఇంకోటి అది వస్తుంటుంది. దానికోసం దీనికి ఒక అర్థం కావాలి. ఆప్యాయతలు, ప్రేమలు తగ్గుతున్నాయి. ప్రతి చూపు డబ్బు వైపు వెళ్తుంది. ప్రతి కొలత డబ్బే. అన్ని మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. మన పండగలు, మన పబ్బాలు, మన కుటుంబాలు, మన బంధుత్వాలు, ఇదే మన సంస్కృతి. అంతే. ఆడవాళ్ళు చీర కట్టుకోవడం, మగవాళ్ళు పంచి కట్టుకోవడం, పంచి కాకపోతే ప్యాంట్ వేసుకుంటారు. మరి చాదస్తంగా ఉండాలని కూడా నేను. మన పండుగలు, మనకి ఎంత గొప్ప గొప్ప పండుగలు ఉన్నాయి, అవి జరుపుకోవాలి, ఘనంగా జరుపుకోవాలి. సంక్రాంతి పండుగ జరుపుకోవాలి, వినాయక చవితి జరుపుకోవాలి, సంవత్సరాలు జరుపుకోవాలి. ఇవన్నీ మనకి ఎంత గొప్పగా జరుపుకుంటాం మనం. పక్కన దేవుడిని పెట్టేదాన్ని, పక్కన గురువు ఎక్కడ దాకా వచ్చింది పూజ చెప్పరండి. ఇవి చాలానే చూసారు సార్. ఇవి చేసుకుంటూ ఇక్కడ మాట్లాడు. గురువు ఎక్కడ దాకా వచ్చింది నీ పూజ అన్నా కూడా కొంతవరకు నయం అనుకోవచ్చు. అసలు తెలుగులో మాట్లాడటం అనేది చాలా అవమానంగా ఉందిగా ఇప్పుడు. అవునండి. ఎవరైనా తెలుగు మాట్లాడితే అతన్ని గేలిగా చూడటం, అతన్ని ఏదో తక్కువ వాడిగా, 2వ జాతి పౌరుడిగా ఆ స్థితికి వస్తున్నాం. ఇది ప్రమాదకరం ఉంటున్నాను నేను. ఇది మంచిది కాదు. మనంగా ఉండాలి. మనల్ని చూసి ఇంకొకళ్ళు మనల్ని అనుకరించాలని అనుకోవాలి తప్ప ఎప్పుడు వాళ్ళలాగా ఇంగ్లీష్ మాట్లాడదాము, వాళ్ళలాగా జీన్ ప్యాంట్లు వేసుకుందాము, వాళ్ళలాగా ఉందాము. ఎందుకు ఉండాలి అట్లా? మనలాగా ఉండాలని అలెగ్జాండర్ అక్కడెక్కడి నుంచో దండయాత్ర చేసుకొని వచ్చాడు, మనల్ని ఆక్యుపై చేశాడు. మనలాగా ఉండాలని ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్బరు, బాబరు వచ్చారు. మనలాగా ఉండాలని, మన సంపద కావాలని చెప్పి గజని మహమ్మద్, గోరీ మహమ్మద్ వీళ్ళంతా వచ్చారు, మన మీద దండయాత్రలు అవి చేశారు. అందరూ మనలాగా ఉండాలనుకుంటే మనం ఎందుకు ఇంకోలాగా ఉండాలనుకుంటున్నాం? ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే మనం ఎప్పుడు అటు ఇటు చూస్తుంటాం. ఇది అనారోగ్యకరం. ఇంకొక్కటి కూడా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే,
బాగా ఇంగ్లీష్ మాట్లాడండి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే రకంగా ఇంగ్లీష్ మాట్లాడండి. ఆవేళ కూడా రామానుజం గారు కానీ, సివి రామన్ కానీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, వీళ్ళందరూ అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడాడు. మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక్కసారి పుస్తకం ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ చూసేస్తే మొత్తం పుస్తకంలో ఏముందో చెప్పేశారు ఆయన. బా కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో మన వాళ్ళంతా చదువుకున్నారు, పెద్ద పెద్ద డాక్టరేట్లు తీసుకున్నారు, ప్రొఫెసర్లు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడారు. ఇంగ్లీష్ వాళ్ళకే తెలియనంత గ్రామర్ మనం నేర్చుకున్నాం. చేస్తూ తెలుగుని ఎవరు మర్చిపోలే. ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇంగ్లీష్ నేర్చుకోండి, బాగా అప్ టు డేట్గా ఉండండి, బాగా మోడర్న్గా ఉండండి, ప్రపంచంలో అందరికంటే మనం ఎవరికంటే తీసుకోమనిపించండి, కానీ మనల్ని మాత్రం మర్చిపోకండి. తెలుగు మాట్లాడటము, తెలుగు వాళ్ళు అనుకోవటం అది చిన్నతనంగా భావించకండి. తెలుగు రాని వాళ్ళలాగా తెలుగు మాట్లాడటం, ప్రతి 8 మాటల్లో కూడా 7 మాటలు ఇంగ్లీష్ మాట్లాడి ఎప్పుడో అత్యవసరంగా ఒక తెలుగు మాట మాట్లాడటం అనేది అది మంచిది కాదు. డైన్ విత్ ఎన్టీవీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.